హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కాళేశ్వరాన్ని కటగలిసింది, ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయే ఎత్తుగడ, నీటి కుట్రలు మళ్ళీ మొదలు. ఏపీ ప్రభుత్వం తెలంగాణపై మళ్ళా నీటి కుట్రలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ధీటుగా ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ను మన వాటా మనకు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సమర్థంగా ఆంధ్రప్రదేశ్ను ఎదుర్కోలేకపోతుంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్టు కట్టి నీటిని వేస్ట్ చేయకుండా మన తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో పంటలకు అందియాలనే ఉద్దేశంతో కాళేశ్వరం కట్టడం జరిగింది. కానీ దానిలో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయక ఇప్పుడు మళ్ళా గత ప్రభుత్వంలో ఎండిపోయే పరిస్థితిలో తేవడానికి ముందడుగేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్ ముందడుగేసి ఎక్కడికక్కడ ట్రిబ్యునల్ ద్వారా చెప్పిన వాగ్దానాల కంటే తప్పుడు ఉద్దేశంతో కృష్ణా జలాలకు నీళ్లు మళ్లించే పరిస్థితిలో ఉన్నారు. ఇదేంటంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న కాలువల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి 12 లిఫ్టులు పెట్టి ఎక్కడికక్కడ నీళ్లను మళ్లించే ప్రయత్నంలో ఉందని తెలియజేయడం జరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు తగిన చర్యలు తీసుకొని ఎడల మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ మళ్లించుకునే పరిస్థితిలో ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మళ్లించుకుంటే రాబోయే కాలంలో ఈ ఎండాకాలం సీజన్లో పంటలు వేసిన రైతులకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితిలో ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. దయచేసి దీనిపై దృష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది. ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా? వారంలోనే 5,500 మందికి పైగా రాక, దరఖాస్తుల్లో 87% ఇండ్ల కోసమే, స్పష్టత ఇవ్వడంతో ప్రభుత్వం విఫలం. ప్రజాభవన్కు పోయి 5,500 మంది దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. దేనిపై? ఇందిరమ్మ ఇళ్లపై. అంటే మీరు పూర్తి స్థాయిలో సర్వే అమలు చేసి మేమే అర్హులైన వారికి మీ ఇంటి దగ్గరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, అర్హులైన అందరినీ గ్రామ పంచాయతీలలో పెడతామని చెప్పిన పొంగులేటి గారు ఇది ఎంతటి న్యాయం? అంటే ప్రజాభవన్కు వస్తేనే వారికి అర్హత ఇస్తారా? అంటే మీరు ప్రజాపాలన, ప్రజల దగ్గరికే పాలన అని చెప్పడం ఇదంతా వట్టి మాటలేనా? ఇప్పటి వరకు ప్రజాభవన్కు 5,500 దరఖాస్తులు రావడం అంటే ఇది ఎంతటి న్యాయం? అంటే అర్హులైన వారికి ఇస్తారా లేక మీరు పైరవుల దారిన ఇస్తారా అనే అనుమానాలు ప్రజలలో వెలువెత్తుతున్నాయి. దీనిపై మీరు సరైన నివేదిక ఇచ్చి తగిన చర్యలు తీసుకొని ఎడల మీరు చేసే ఇందిరమ్మ ఇల్లులో కూడా లోపాలు ఏర్పడి మీకు న్యాయం లేని వారికి కూడా పైరవులు చేసిన వారికే ఇస్తాలనే ఉద్దేశం జనాలలో ఏర్పడతాయి. మీరు మొదలుపెట్టే నాటికి ఇవన్నీ క్లియర్ చేయాలని కోరడం జరుగుతుంది. హామీలు అమలు చేతగాక పోతే దిగిపో, సీఎం రేవంత్ రెడ్డికి రైతుల అల్టిమేట్, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిక. కల్వకుర్తిలో రైతుల నిరసన ర్యాలీ, రుణమాఫీ సాధన పోరాట రైతు జేఏసీ ర్యాలీ. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి. రైతు జేఏసీ కల్వకుర్తిలో నిరసన తెలిపిన రైతులు. ఎందుకంటే వారికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాక మీ ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి, కానీ మా రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. నిన్న కల్వకుర్తిలో ఉన్న రైతులు ఫ్లెక్సీ ద్వారా ఎక్కడి ర్యాలీ తీసి ధర్నా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని పావుల వంత చేసి 30 వంతు రైతులకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయని ఏడలా మీరు దిగిపోవాలి. లేని పక్షాన రైతులను ఎక్కడికక్కడ ధర్నాలు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అడ్డగిస్తామని కల్వకుర్తి ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. ట్రిబ్యునల్ బాధితుల ధర్నా, అలైన్మెంట్ మార్చాలని డిమాండ్, లేదంటే 3 రెట్ల పరిహారం ఇవ్వాలంటూ గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం నిరసన. ట్రిబ్యునల్ బాధితులు, భూములు పొడగొట్టుకున్న బాధితులు మీరు అల్టిమేట్ మార్చాలి, లేని పక్షాన 3 వంతుల నష్టపరిహారం అన్న ఇవ్వాలని భూములు కోల్పోయిన రైతులు ఆవేదన చెందుతూ ఆర్డీఓ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు వస్తే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అనేది నిరూపించుకోవాలి. రైతులు భూమి కోల్పోతే వారు ఓకే, భూములు ఇస్తేనే డెవలప్మెంట్ అవుతుంది, కానీ రైతులకు ఆల్టర్నేట్గా వాళ్ళకు నచ్చిన విధంగా ఎంతో 100%లో 80% అయినా వాళ్ళకి నచ్చిన విధంగా నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షాన పంట పండించుకునే రైతులకు దానికి డబల్ భూమి అన్నా ఇవ్వాలి. ఇవ్వని పక్షాన వారికి ఒక మాదిరిగా నష్టపరిహారం, వరకు సంతోషపరిచే విధంగా నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షాన రైతులు ఆవేదన చెంది ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితులు ఎదురవుతుంది. కాబట్టి కాంగ్రెస్ రైతుల పక్షాన్నే, రైతు ప్రభుత్వమే కాంగ్రెస్ అనుకుంటే వారికి 3 వంతుల నష్టపరిహారం ఇవ్వాలి అని ఆర్కే న్యూస్ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. రుణమాఫీ కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా, నెలాఖరులో స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాను, రైతు హెచ్చరిక.
ఆసిఫాబాద్ కలెక్టర్ ముందు ధర్నా చేస్తున్న రైతులు. ఆసిఫాబాద్లో కూడా ధర్నా చేయడానికి ముందొచ్చిన రైతులు నిన్న ధర్నా చేస్తూ పొద్దెల్ల ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ ముందు. మాకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు, దయచేసి మేము రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న అప్పు కడితే మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్న గవర్నమెంట్ మేము సప్పో తెచ్చి పైన అమౌంట్ను కట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేయకపోవడం వల్ల రైతులు ఆందోళన చెంది ఎక్కడికక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. నిన్న ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టర్ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు దయచేసి మీరు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ ఏ రోజు చేస్తారో మాకు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవ్వని ఎడల మేము ధర్నాలకు మరియు నిరసనలకు దిగుతాం, మరియు ఎమ్మెల్యేలను కూడా అడ్డగించేందుకు కూడా వెనుకడగానే తెలియజేస్తున్న ఆసిఫాబాద్ రైతుల ఆవేదన ఆర్కే న్యూస్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఇలాంటి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటే ముందు మంచి మంచి వీడియోస్ చేస్తామని, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ మీద అని కోరడం జరుగుతుంది.